రోజా గారు, నమస్తే మీనా గారు. ఈయన మా వారు. మా కాపురంలో ఏ రోజు ఉండదు వారు. కవిత్వం కవిత్వం. నా పేరు పిడుగుమూర్తి అండి. న్యూలీ మ్యారీడ్ కపుల్ ఒక 6 months అయింది పెళ్ళి. డార్లింగ్, మనం డాన్స్ చేస్తున్నా, సంసారం చేస్తున్నా, అందులో ఒక రిథం ఉంటది కదా. అదేనండి మీలో ఉన్న దమ్ము. ఆహా, చూడముచ్చటైన జంట. అత్తయ్య మాయ, మీ జంట విరగబూసిన పత్తి పంట. సంగీతం అన్నాక సరిగమలు, సంసారం అన్నాక సరసాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ సరసాల సముద్రంలో జలుబు చేసేదాకా ఈత కొట్టేయండి. అయితే మీరు లోపలికి వెళ్ళండి. ఎందుకు బాబు? జలుబు చేసేదాకా ఈత కొడతాం. ఇంకా ఇక్కడే తగలడవే, లోపల సావు. నీకు నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇన్నాళ్ళ దేవుడు ఎక్కడుంటారో తెలిసిందండి. ఎక్కడుంటాడు? నా ఎదురుగానే ఉన్నాడు. నాలో మరి అంత గొప్పతనం లేదు డార్లింగ్. మరి అదేనండి మీలో గొప్పతనం అంటే. మగతనం ఉంటే మగాడు అంటారు, గొప్పతనం ఉంటే మై గాడు అంటారు. మళ్ళీ కవిత్వం చిల్లిపి. అదే కలిపి ఒక కప్పు కాఫీ పట్టరా. ఏమండి? థ్యాంక్ యూ. కాఫీ తాగాక నలిపేయండి. అదే కప్పు అండి, డిస్పోజల్ కదా. అలాగే. ఏమండి, కాఫీ ఎలా ఉంది? బాగులేదా? అదేంటండి, నా కోసమైనా మాట వరుసగా బాగుందని చెప్పొచ్చుగా. బాగుంటే బాగుందని చెప్పనా? ఇప్పుడు బాగులేదని చెప్తే రేపు ఇంకా బాగా పెడతావు అలా చెప్పాను. ఇప్పుడు కాఫీ బాగాలేదంటే రేపు నేను బాగాలేదంటారు. ఈ మాత్రం దానికి అంత దూరం ఆలోచిస్తే అంత దూరం ఆలోచించారు ఏంటండి? మాట వరుసగా చెప్పొచ్చుగా, అంత కష్టపడి కాఫీ పెట్టాను. ఇందాలే కదా నన్ను దేవుడు అన్నావు. అప్పుడు దేవుడిలాగానే ఉన్నారు, ఇప్పుడు నా దెయ్యంలా కనపడుతున్నారు. దెయ్యమంట వింటే నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడతామంటే కాఫీ బాగులేదంటే గొడవ పెట్టేసుకుంటావా? పిల్లలు ఇంతే, కారణాలు ఉండవు, ఎత్తికేసుకుంటారు, అర్థాలు, గొడవలు పెట్టేసుకుంటారు మీరు. సర్లే, ఈ గొడవలన్నీ ఎందుకు? ఈ రోజు బయటికి వెళ్ళి కాఫీ తాగుతానులే నేను. ఈ రోజు కాఫీ బాగాలేదని బయటికి వెళ్ళి తాగుతానంటారు, రేపు కాఫీ బయట చేస్తారంటారు. ఏం మాట్లాడుతున్నా నువ్వు? నోటు కట్ట మాట్లాడతావు. మోహన్ దానా ఇంకా మోహన్ దానా నువ్వు? నేటికి ఎంత వస్తే అంతా మాట్లాడతావా నువ్వు? అసలు నువ్వు చేమలు తినేసిన సపోటా మోహన్ దానివే. ఇప్పుడు ఈ పని చెప్తా. ఏం చెప్తా? ఏమైందమ్మా? ఎరా పొట్టి సచ్చినోడా? నువ్వేమన్నా అనసూయ ఎంత హైట్ ఉన్నావా? కుర్చీలో కూర్చుంటే కాలు కూడా నేల కాను. షూ వేసుకుంటే అంతే. రోజు నా కూతురు పెట్టే కాఫీని కొడి తాగినట్టు తాగుతున్నావుగా. మీ కూతురు ఏమన్నా కాఫీ పెట్టట్లేదు, కుడితే పెడుతుంది, దాన్ని కాఫీలా తాగుతున్నాను. నా కూతురు కాఫీని కుడితంటావా? కొన్ని కడుగు నీళ్ళు అన్నా అయ్యే బాగుంటాయి. ఇన్ని మాట్లాడినావంటే లాభం లేదే. అర్థమైంది, నీ కాపురం వ్యర్థమైపోయింది. ఇంత దాకా వచ్చిందంటే ఊరుకునే సమస్య లేదు. వీడిని సైడ్ చేసి నీకు పిఠాపురం పరబ్రహ్మచారికి పెళ్లి జరిపించేస్తాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పెళ్లి అయిందండి ఇక్కడ, కాఫీ బాగోలేదంటే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారా మీరు? ఎరా, నువ్వు పిఠాపురం నుంచి వచ్చావు, పిట్టగోడ పక్క నుంచి వచ్చావురా? ఆల్రెడీ పెళ్లి అయిందిరా, నేను పక్కన ఉన్నాను రా. పిడుగుమూర్తి నోర్మే. అమ్మ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. అలా చూస్తావేంటమ్మా? అల్లుడు గారికి కాఫీ తీసుకొచ్చివు. కాఫీ వచ్చింది. కాఫీ ఎలా ఉంది అల్లుడు? ఏంటిది కాఫీయా? నేను ఇంకా అమృతం అనుకున్నానండి. ఒరే కక్కుర్తి, చెప్పు మూర్తి. నార్మల్, నేను కాఫీ బాగులేదన్నాను, నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. రేపు నువ్వు అన్నం బాగులేదంటావు, ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అర్థం చేసుకో. రే పిడుగుమూర్తి, నోరు మూసుకొని కుక్కలా పడుండు. మామగారు ప్రతిదానికి అలా నవ్వుతారేంటండి? ఈ దారుణం ఆపొచ్చు కదా. నేను మొదట మొగుడే కదా. కాఫీ బాగులేదంటే ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేస్తారా? ఆపండి, నవ్వు ఆపి నోరు ఇప్పండి. మీరు ఆగండి, అర్థమైపోయింది. మామగారికి బేసులో కొవ్వు, ఫేసులో నవ్వు తప్ప ఇంకేం లేవు, ఎటువంటి ఎక్స్ప్రెషన్లు లేవు. అత్తగారు, మీకు దండం పెడతాను, ఇంకెప్పుడు మీ అమ్మాయి పెట్టిన కాఫీ బాగులేదని చెప్పను. మరి నా కూతురు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. నేను కాళ్ళ మీద పడను. అల్లుడు మాట్లాడు. పక్కెళ్ళు, కాళ్ళ మీద పడాలి అంతే కదా. ఆహాహా, చూడముచ్చటైన జంట. సరసాల సముద్రంలో జలుబు చేసేదాకా ఈత కొట్టేయండి. ఏమండి, అవన్నీ పక్కన పెట్టండి. మళ్ళీ ఎంట్రీ సాంగ్ తో మన కొత్త కాపురం మొదలు పెడదామా? ఎస్, మన కాపురాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం. నీరసంగా ఉంది, నీ చేత్తో ఏదైనా. ఏం చేయాలి చెప్పమా? ఉప్మా. ఇప్పుడు తెస్తారండి. ఉప్మా. ఓ థ్యాంక్ యూ.
ఏమైందండి? ఉప్మాలో రాయి వచ్చిందా చూసుకోవాలి కదా, కొద్దిగా రాళ్ళు ఏరాలి కదా సరిగ్గా. అంటే నేను కావాలని ఉప్మాలో రాలేసానని మీ డౌట్? ప్రతి దానికి గొడవ పడతావు ఎవరండి గొడవ పడేది? మీరు పడుతున్నా నేను పడుతున్నానా? చెప్పడం కూడా తప్పేనా నీకు? అమ్మా అమ్మా నా వద్దకు అమ్మా. లక్ష్మీ గణపతి ఫిలిం గాడ్జిల్లా. తల్లి గాడ్జిల్లా, పిల్ల గాడ్జిల్లా, మధ్యలో నేను మహబూబ్ నగర్ జిల్లా. నువ్వు నోరు పిచ్చి పొల్ల. ఏమైందమ్మా? అమ్మో అమ్మో అంత మాట అన్నాడా? ఎరా 3 అడుగులు? ఏమే 6 అడుగులు చెప్పు. నా కూతురు ఉప్మా పెడితే రాయి ఇచ్చింది ఇంతగా పెద్ద బండ రాయి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతావే. వచ్చావుగా. నన్ను బండరాయి అంటావా? నన్ను బండరాయి అన్నావంటే నా కూతురు ఇంకా ఎన్నో అనేసి ఉంటావు. లాభం లేదే, నీ కాపురం వ్యర్థమైపోయిందే తల్లి. ఇన్నిచ్చి నీ గొంతు కోసనే తల్లి. ఇంత దాకా వచ్చిందంటే ఈయన్ని సైడ్ చేసి ఆ అంబాజీపేట అంబాజీరావుకి ఇచ్చి నీకు పెళ్లి జరిపించాల్సిందే. అంబాజీ! అత్తాజీ! ఏరా అంబాజీ, నువ్వు అంబాజీపేట నుంచి వచ్చావు, అటక నుంచి వచ్చావా? పిలవగానే వచ్చావేంటి? బాబు అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, అమ్మాయి అయితే చాలు. అది అల్లుడంటే. బాబు నువ్వు అమ్మాయితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. ఒరే అంబాజీ, నేను ఉప్మా బాగోలేదని చెప్తేనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. రేపు నువ్వు ఇంకేటేదో బాగోలేదంటావు, ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అర్థం చేసుకో, డ్రాప్ అయిపో. ఒరే పిడుగుమూర్తి, నోరు మూసుకొని కుక్కలా పడుండు. మామగారు మీకు దండం పెడతాను సార్, మీ నోరు ఇప్పండి, అలా ప్రతిదానికి నవ్వకండి. ఎందుకండి ఎక్స్ప్రెషన్ చామంతి పువ్వులా పెట్టి? అక్కడ ఇద్దరు కల్పించినా మొత్తం 20 మార్కులు ఉన్నాయి. 40 మార్కులు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇస్తారు సార్ మీరు? అత్తగారు మీకు దండం పెడతానండి, దయచేసి ఈ పెళ్లి చూపులు ఎక్కడికో డ్రాప్ అయిపోండి. నా పరిస్థితి చూడముచ్చటైన జంట, ఎరగబోసిన పత్తి పంట, కంది పంట. నేను జలుబు చేసేదాకా ఇక్కడే సంసారంలో ఈత కొడుతుంటాం. అది అంతే కదా? వెళ్ళు. అది చెప్పు పాడైపోయింది అత్తగారు, కొత్త చెప్పు కొనుక్కోవాలి, అందుకని. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ ఎప్పుడు ఉండేది కానీ పాత కాపురాన్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్త ఎంట్రీ సాంగ్ తో కాపురం మొదలు పెడదామా? చిచ్చే, నాకు ఎంట్రీ సాంగ్ ఏం వచ్చి అసలు ఏం వద్దు. మీకు బోరేమో కానీ నాకు బోర్ కాదు, నా ప్రతిదాని ఎంట్రీ సాంగ్ కావాల్సిందే. వద్దే, నాకు బోరు కొట్టేసింది, అచ్చు రావట్లేదని చెప్తున్నాను. అసలు పాటలు వద్దు. ఈ రోజు సాంగ్ బోర్ అంటారు, రేపు నేను బోర్ అంటారు. మిమ్మల్ని నగలు అడిగారు, నాణ్యాలు అడిగారండి. సాంగేగా. నోరు మోస్తావా బోరు మొహం దానా? ఏం మాట్లాడుతున్నా నేను చెప్తున్నాను. అమ్మా! నా మధ్యలో అమ్మా! అది బర్రె పిల్లల అరవడం, నువ్వు పట్టాలు తప్పిన గూడ్స్ బండిలో పొలాల్లోకి వచ్చినట్టు రావడం ఇక్కడికి. ఏమే కాఫీ బాగోలేదని చెప్తే కూతురికి చెప్పవా? కాఫీ ఎలా పెట్టావా? ఉప్మా బాగోలేదని చెప్తే చెప్పవా? ఇంకో సంబంధం అల్లుడు నువ్వేంట్రా ఎప్పుడు లేదంత చెడ్డగా నోరు లేచింది? అత్త మీదకి చేయలేస్తే నోరు లేవదా? అత్తను పట్టుకొని చేతితో కొడతావా? దీంతో కొట్టు. వీళ్ళు ఎంత పగ ప్రతీకారాలు పెరిగిపోయో చూసావా? ఈ రోజు పురి విప్పి బయటకు వచ్చాడేవాడు. అవునరా, ఇప్పుడు నోరు లేచి నిన్న నువ్వు నోరు ఇప్పలేదరా? ఏం చేయమంటావు, అనుకోకుండా దాంతో ముడిపడింది. పెళ్ళైన తర్వాత మాట పడిపోయింది. అప్పట్లో లేకపోతే పులిగోర వేసుకున్న పులి లాంటి నల్లుడు. అంటే పెళ్ళయ్యాక నీ గోల్డ్ పీక్ అది మెడలో వేసుకుంది. ఇప్పుడు చూడు, దానికి చూపిస్తా. ఏమండి ఒక ఎంట్రీ సాంగ్ వేసుకుందాం. ఎండింగ్ లో ఎంట్రీ సాంగ్ అంటే ఎండ్రకాయ మొహం దా, అర్థం పర్థం ఉందా నీకు? పద లోపల పద. మొగుడంటే ఇలా ఉండాలి.